లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారు. పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని ప్రజలకు సీఎం రేవంత్ సూచన. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. రుణమాఫీ చేయకుండా మీలాగా తప్పించుకోలేదని బీఆర్ఎస్ పై భట్టి విమర్శలు. మహేశ్వరం నియోజకవర్గంలో 69 కోట్లతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క గ్రూప్స్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శలు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి అచ్చెన్న. శ్రీకాకుళం జిల్లా బోరుభద్రలో నూతన బస్సులు ప్రారంభం. జిల్లా కలెక్టర్ స్వప్నిల్తో కలిసి 15 కిలోమీటర్లు ప్రయాణం. పోలీస్ స్టేషన్ను ముట్టడించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు. వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు. ప్రీ లాంచ్ ఆఫర్, బైబ్యాక్ పాలసీ పేర్లతో మోసం. ప్రజల నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయలు వసూలు. లేని స్థలాలు ఉన్నట్లుగా చూపి అమాయకులకు బురిడి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల నిరసన. వెంటనే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయని నినాదాలు.